జగన్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే మీరు చేస్తారా? మీరు చెప్పినారా? చేస్తే మీ వాళ్ళు చెప్పినారా? ఆస్తులు అమ్ముకొని ఇంకా తెలంగాణలో బీహార్ వెళ్ళిపోతారు. ఎందుకు? జనాలు వెళ్ళిపోవాలి తప్పదు. ఇప్పుడు కిమ్ జోంగ్ నాటుకూరియాలు ఉన్నారు కదా, అంతే. చౌదరీస్ రెడ్డి కామెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరు. చౌదరియే ఎల్లో టీం అంటే చౌదరి. ఇప్పుడు నాయుడు కూడా కూడారు కదా. అంటే నాయుడు అంటే క్యాస్ట్ పాలిస్తుందా మొత్తం? ఎలా జరుగుతుందంటే ఒక చదువుకున్నోడికి చదువు లేనివాడికి అందరూ ఒకటే అయ్యారు. ఇప్పుడు రూల్ చేస్తుంది, ఒక క్యాస్ట్ ని అడ్డం పెట్టుకొని ఇంకోటి ఏ ఊడన్నా నువ్వు ఎంత తిన్నా నాకు సంబంధం లేదు, నువ్వు మాకు పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, రోడ్లు అయిపోయినా పర్లేదు, నువ్వు నాకు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే నువ్వు మందు ఇస్తే చాలు. ఇప్పుడు మందు అది కాదు, జన్మభూమి కన్స్ట్రక్షన్స్ అన్ని ఆగిపోయి ఇక్కడ జరుగుతుంది కన్స్ట్రక్షన్. ఏపీలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఒక బేల్దార్ పని ఏమైనా జరుగుతుందా? వైజాగ్ లో పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి, ఫిషనరీస్ డెవలప్ అవుతున్నాయి, పోర్ట్లో చూసే తెలుస్తుంది. ఈడ కూర్చొని కృష్ణకాంత్ దగ్గర ఏం అభివృద్ధి చెందని డెవలప్మెంట్ అయితే మాట్లాడు. ఎక్కడ డెవలప్ చేయాలో చెప్పు. నువ్వు ఈడ కూర్చొని డెవలప్ జరగదని అంటావు. ఏం జరిగింది ఏపీలో? ఏం జరిగింది? ఏం జరగదో నువ్వు చెప్పు. ఏం జరగదో నువ్వు చెప్పు. రోడ్లు సక్రమంగా ఉన్నాయా? నువ్వు ఈడుండి చూస్తున్నావా? పని చేయవా? చెప్పు. పని చేయవా? చంద్రబాబు నాయుడు వేసింటే పని చేయవా రోడ్లు? ఇప్పుడు అరాచకమైన పాలన వెళ్తుంది, రాజ్యం వెళ్తుంది. అరాచకమైన పాలన, రౌడీజం పాలన వెళ్తుంది. నీ టైం అయిపోయింది. 10 రోజులు వెయిట్ చేయి. 10 రోజులు వెయిట్ చేయి. 9వ తారీఖు వెయిట్ చేస్తా. నెక్స్ట్ మంత్ 9th దాకా వెయిట్ చేయి. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తా అంటున్నా కదా. ఈ రౌడీజం, ఈ గుండాయిజం, ఈ అరాచకమైన పాలన అన్ని ముగింపు కలుగుతా. వెయిట్ చేయి. జస్ట్ వెయిట్ అండి. జై జగన్.